ది వరస్ట్ మూవీ. ది వరస్ట్ 2026 లో వరస్ట్ మూవీ ఇదే. అఖిల్కి నాగార్జున పేరు చెడగొట్టడానికి అఖిల్ ఉన్నాడు. అసలు యాక్టింగ్ ఏందన్నా, అసలు ఆ స్టోరీ అన్న సినిమా అయితే ది వరస్ట్ అన్న. పాటలు ది వరస్ట్ నిజంగా. నాగవంశీ అసలు ఎట్లా డిస్ట్రిబ్యూషన్ కి టికెట్ చూపించారు. ది వరస్ట్ ఉందన్న. అన్నా నేను చెప్పాలా, లవ్ లో ఫెయిల్ అయినా లైఫ్ లో ఫెయిల్ అయినా అఖిల్ అభిమానిగా మాత్రం ఫెయిల్ కాలేదు. సూపర్ ఉంది మూవీ. ఫ్యాన్ గా చెప్తున్నా, సినిమా సూపర్ ఉంది అన్నా. మళ్ళా చెప్తున్నా, లవ్ లో ఫెయిల్ అయినా లైఫ్ లో ఫెయిల్ అయినా అఖిల్ అభిమానిగా మాత్రం ఫెయిల్ కాలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే శ్రీలీలకి థ్యాంక్ యూ సో మచ్. ఎవడు అనుకున్నాడు కానీ భాగ్యశ్రీ పెట్టాలని. థ్యాంక్ యూ శ్రీలీల. చూడడం చాలా ఇబ్బందికరంగా ఉండే. ఈ పడుకోవడం ఏదో మా ఇంట్లో పడుకుంటే అయిపోతుండే. మా చెల్లి బర్త్డే అని వచ్చాము. బర్త్డే రోజు అంటే అనవసరమైన ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది. కాస్త ఎక్కువ ల్యాగ్ అయిన అనవసరంగా, అంటే ఏదో చూపిద్దామని అనవసరంగా అందరినీ చంపేయడాలు, లేనిపోని స్టోరీలు పెట్టడాలు, కళ్ళు పోయాయి అంటారు, మళ్ళీ మధ్యలో హీరోయిన్ చనిపోయి ఆమె కనిపిస్తుంది. ఏం అర్థం కాలేదు, కొద్దిగా కన్ఫ్యూజ్డ్, అంత క్లారిటీ లేదు. అనవసరంగా ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మొత్తం చంపుకోవడాలు నరుకోవడాలే ఉన్నాయి. అనవసరం అనిపించినాయి అవన్నీ కూడా. చాలా మంది బ్లాక్ బస్టర్ సినిమా అంటున్నారు కదా, ఓన్లీ బంగారం డైలాగ్, దానివల్ల బ్లాక్ బస్టర్ ఏమో కానీ అంతేం అనిపించలేదు. అఖిల్కి మంచి లవ్ స్టోరీస్ సెట్ అవుతాయి. అంటే మేము అతని నుండి అలాంటి లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది కాస్త అంటే ఆయనకి ఈ జానర్ సెట్ అవ్వలేదేమో అనిపించింది. ఓవరాల్ గా ఏమంటారు, అఖిల్ హిట్ కొట్టారంటారా అంటే కంపేర్ టు ఓల్డ్ మూవీస్? హిట్ కొట్టాలని కోరుకుందాం. నాకైతే అనిపించలేదు హిట్ కొట్టినట్టు. ఓకే, ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 2 out of 5. లెనిన్ మూవీ ఎలా అనిపించింది అన్న? లెనిన్ మూవీ నాకు నచ్చలేదండి. ఎందుకన్నా అందరు చాలా పాజిటివ్గా చెప్తున్నారు అఖిల్ హిట్ కొట్టేశాడు అని. అవును, సినిమాలో దమ్ము లేదు. ఎవరైనా గులాబ్ జామున్లో దమ్మును డైరెక్టర్ వచ్చి అఖిల్తో సినిమా చేసి చిట్టు కొడతాడేమో కానీ లెనిన్ సినిమా నాకు నచ్చలేదు. ఒక మంచి ఫ్లాప్ అయితే అఖిల్కి పడిపోయింది. అందరూ బాగుందంటున్నారు సార్, మీకు ఒక్కరికి ఎందుకు నచ్చలేదు? అంటే స్టోరీలో ఓకే, ఈ సినిమా చాలా రొటీన్ అండి, అందుకే నాకు నచ్చలేదు. ట్విస్టులు బాగున్నాయి కానీ సినిమా నాకు నచ్చలేదు. అఖిల్కి మళ్ళీ ఒక ఫ్లాప్ పడిపోయింది. స్టోరీ చాలా రొటీన్. ఇలాంటి సినిమాలు నేను ఆల్రెడీ ఒక 20-30 చూసా. సో రంగస్థలంలో రామ్ చరణ్ గారికి చెవుడు పెట్టేసి అఖిల్ మన లెనిన్ సినిమాలో అఖిల్ గారికి చూపు తీసేస్తే రంగస్థలం అయిపోద్దా ఏంటి? సో నాకైతే సినిమా నచ్చలేదు. ఇది ఒక అటర్ ఫ్లాప్. ఎవరికైనా నచ్చిందని చూసుకోండి, ఫ్యాన్స్కి నచ్చితే మరీ మంచిది. నాకు నచ్చలేదు. అంటే భాగ్యశ్రీ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అయ్యో, అమ్మాయి అయితే నైట్ కుర్రల కళ్ళలోకి వచ్చింది. అసలు మంచి రొమాంటిక్గా చూపించారు. ఇప్పుడు ఆల్రెడీ భాగ్యశ్రీ ఉన్నదే చాలా ఫ్లాపులు, మళ్ళీ అఖిల్కి ఫ్లాపు కలిస్తే ఏమైంది? అటర్ ఫ్లాప్ అయింది. సో సినిమా నాకు నచ్చలేదు. ఒక మంచి ఫ్లాప్ చూసి ఇంటికి వెళ్తున్నా. ఇదే టికెట్ డబ్బులతో ఒక బీర్ కొనుక్కున్నా సరే నాకు కిక్ వచ్చేది. సో ఒక మంచి డిజాస్టర్. భయ్యా అయ్య గారి సినిమా చూశాను భయ్యా. సినిమా ఉందగానే ఈ సినిమా ఎక్కడ డిసప్పాయింట్ భయ్యా ఫుల్గా. ఎందుకంటే కళ్ళు లేకుండా పోవడం, పైగా లాస్ట్లో ఒక దబ్బడం తీసుకొని 100 మందిని గోచడం, చంపడం. అయినా కళ్ళు లేకుండా 100 మంది చంపడం ఏంది భయ, మరీ దారుణ పోయేది. స్టోరీ చెప్పకుండా సినిమా ఎలా ఉందో చెప్పండి. స్టోరీ చెప్పకండి, సినిమా ఎలా ఉందో చెప్పండి. సినిమాలో ఏంటంటే అఖిల్ గారికి యాక్టింగ్ అయితే తక్కువే భయ. అతనికి ఏం పెద్ద లేదు, ఓవర్ యాక్టింగ్ అంత. ఇంకా భాగ్యశ్రీ అంటారా, అయితే పర్లే, హీరోయిన్ ఏం చేసి సాగిపోద్ది. కానీ హీరోలు అన్నాక ఏం చేసి సాగదు భయ. కాబట్టి దయచేసి అఖిల్ అన్న ఇంక సినిమా తీసేటప్పుడు కాస్త బాగది ఈసారైనా. బీజిఎం అయితే అసలు ఏం లేదు. మీరు వినండి కావాలంటే తమన్ గారి పాటలు బాగున్నాయి ఎక్కడైనా చూడండి. అసలు ఏం పాడుకోవడానికి కూడా లేవు, అసలు ఏం బాగలేవు, పాటలు కూడా ఏం బాగలేవు. బీజిఎం పోయింది, పాటలు పోయింది, సినిమా స్టోరీ కూడా ఏం లేదు అసలు. అంత పైగా మా ఊరు పక్కన అంత ఏముంది, చంద్రగిరి, తిరుపతి, ఆ రాయలసీమలో చేశాడు. కానీ ఒక ఆదికేశవ రెడ్డి, ఇంద్రసేనార్ రెడ్డి, సమరసింహార్ రెడ్డి, బాలకృష్ణ గారి రీసెంట్గా అదే ఏ సినిమా వీరసింహార్ రెడ్డి, ఆ సినిమాలో ప్రేక్షణ చూడండి వేరే ఎవరో ఉంటాయి. ఈ సినిమాలో ప్రేమ ఏందో, పగ ఏందో, చంపడం ఏందో ఏం అసలు ఫస్ట్ నుంచి ఒకటే తలకాయ నొప్పి, ఒకటే బోరు. కాబట్టి సినిమాకి నాకు ఎందుకు 200 రూపాయలు బొక్క అనిపించింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.